ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. చూస్తేనే అర్థమైపోతుంది కదా, పెళ్లిలో అయితే ఉన్నాను. పెళ్లిలో లైవ్గా పెయింటింగ్స్ వేయడం అయితే నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో. అది ఏంటి అని కనుక్కున్నాను ఇన్స్టాగ్రామ్లో, తనతో పరిచయం చేసుకున్నాను. తను ఎవరో కాదు, తులసి. సో జనరల్గా అయితే డిజిటల్ పెయింటింగ్, స్కెచెస్ ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం పెళ్లిలో ఇలా లైవ్గా చేయడం అనేది కొత్తగా అనిపించింది. సో తులసి దగ్గరికి వెతుక్కుంటూ పెళ్లికే వచ్చేసాను. సో తనతో మాట్లాడదాము, తన జర్నీ ఏంటో కనుక్కుందాం. హాయ్. సో తులసి, ఏంటి అసలు పెళ్లి ఫంక్షన్లో తీసుకొచ్చావు? అసలు ఈ పెళ్లిలో ఇలా వెయ్యాలని నీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అంటే ఫస్ట్ నేను చార్కోల్ ఆర్ట్స్ చేసేదాన్ని, అంటే పోర్ట్రేట్స్ అలా వేస్తారు కదా, అలా ఆర్డర్స్ వచ్చేవి నాకు ఇన్స్టాగ్రామ్ నుంచే వచ్చేవి. అండ్ ఇది స్టార్ట్ చేసి ఒక 5-6 months అవుతుంది అంతే. ఫస్ట్ నేను లైవ్ పెయింటింగ్ వేసింది మా రిలేటివ్స్ వెడ్డింగ్ అనమాట. అది నాకు లేదు, నాకు వెయ్యాలని అలా లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసేదాన్ని, ఇప్పుడిప్పుడే వస్తుంది ఈ ట్రెండ్. ఇక్కడ లేదనమాట, మన సౌత్ ఇండియాలో లేదు, అటు సైడ్ ఉండేది. ఎక్కువ ఆర్టిస్టులు కూడా లేరు. మా మమ్మీ చెప్పింది, ఒకసారి లైక్ నువ్వు ట్రై చేయొచ్చు కదా, ఎందుకు నువ్వు మంచిగా వేస్తావు, ఒకసారి లైవ్ పెయింటింగ్ ట్రై చేయి అని చెప్పింది. నేను ఓకే అంతలా అడుగుతుంది కదా అని ఒక్కసారి రిలేటివ్స్ పెళ్ళికి లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ మిలియన్స్లో వెళ్ళింది వ్యూస్. అదే చూశాను. నేను చూసినప్పుడు అయితే నాకు అనిపించింది, ఏంటి చూస్తేనేమో టీనేజ్ అమ్మాయి ఉంది, కానీ లైవ్ పెయింటింగ్స్ అది మిలియన్లో వ్యూస్ రావటం చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా దాని నుంచి అందరూ క్వైరీస్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా మాకు ఈవెంట్ ఉంది, వేస్తారా అలా ఇలా అని. ఐఎమ్ లైక్ ఓకే, 1-2 వేసి చూద్దాం, ఇది అవుతుందా లేదా అని. లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్. సరే చూద్దాం, నాకు వస్తే మొత్తం బాగుంది, సెట్ అవుతుంది అనిపిస్తే ఆర్డర్స్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకొని 1-2 ట్రై చేశా తెలంగాణలో. నేను ఫస్ట్ వేసింది ఆంధ్రాలో మా రిలేటివ్స్ వెడ్డింగ్లో. అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి కూడా. లైక్ క్లయింట్స్ హ్యాపీ ఫీల్ అవ్వడం, లైవ్లో వేస్తుంటే జనాలకి అదొక ఎంటర్టైన్మెంట్ కదా. ఎప్పుడు లైవ్లో వేయడం చూడరు, అంటే ఆర్డర్ ఇచ్చి నార్మల్గా ఫొటోస్ పెయింటింగ్ అయితే వస్తుంది, మనకి ప్రింట్ వచ్చేస్తుంది, కానీ లైవ్లో పెయింటింగ్ చాలా కొత్తగా ఉంది. అవును. సో ఇదొక ట్రెండ్ అయిపోయింది అనమాట ఈ మధ్య. సో నాకు అట్లా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ దెన్ తీసుకొని అదే కంటిన్యూ చేస్తాను. వావ్. ఎందుకంటే ఒక బిగ్ అకేషన్ కదా, సో అది క్యాప్చర్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకు ఒక మంచి స్వీట్ మెమరీ నువ్వు ఇస్తున్నట్టే. ఎప్పటికీ వాళ్ళ పెళ్ళి ఎంతవరకు గుర్తుకుంటుందో తెలియదు, కానీ నీ పెయింటింగ్ చూసినప్పుడు అలా ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అంత మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు క్లయింట్స్ దగ్గర నుండి ఎలా వచ్చేది రెస్పాన్స్? పాజిటివ్గా ఎంతవరకు రిసీవ్ చేసుకునే వాళ్ళు? బాగుండేది. అంటే లైక్ 1-2 hours కాదు కదా, ఇది మొత్తం ఈవెంట్. అంటే స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఎండ్ వరకు మొత్తం జరుగుతూనే ఉంటుంది. పెళ్ళి జరిగేంతసేపు నేను ఆర్ట్ వేస్తూనే ఉంటాను అనమాట. అంటే లైవ్లో జరుగుతూనే ఉంటుంది. ఇన్ని అవర్స్ తర్వాత లాస్ట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చూపిస్తే దే ఆర్ లైక్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడంగానే లైక్ నా కష్టం అంతా పోద్ది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అదొక పెద్ద మెమరీ కదా వాళ్ళకి. సో హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు. చేసేటప్పుడు మీ ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ పెయింటింగ్స్ ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఎక్కడ అంటే నేనే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆర్ట్స్ అంటే. చదువుకుందేమో కంప్యూటర్ సైన్స్, బట్ ఆర్ట్స్ అంటే ఇష్టం. చాలా డిఫరెంట్ ఫీల్డ్. అది కంప్యూటర్ సైన్స్, ఇది కంప్లీట్ డ్రాయింగ్. సో పెయింటింగ్ కాబట్టి సో ఈ ప్రొఫెషన్కి రావాలని అనిపించింది కదా. సో నీ పర్సనల్ ప్రొఫెషన్ ఏంటి? అంటే పర్సనల్గా ఒకటి ఉంటుంది కదా, సో ఏం చేస్తూ ఉంటారు? అంటే మా నాన్నకి సాఫ్ట్వేర్ వెళ్ళాలని ఉండే, సో అలా సిఎస్సిలో జాయిన్ అయ్యా. బట్ నేను ఎప్పుడు ఆర్ట్ ఆపలేదు. లైక్ ఆర్ట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అటు స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ ఆర్ట్లో లైక్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే కమిషన్ వర్క్స్ చేసేదాన్ని. పోర్ట్రేట్సే కాదు, వాల్ మ్యూరల్స్ అలా అన్ని వర్క్స్ చేసేదాన్ని. వాల్ మ్యూరల్స్ నాకు ప్రాజెక్ట్స్ వచ్చేవి. సో ఎప్పుడూ లైక్ పాకెట్ మనీ కూడా తీసుకోలేదు. అంత నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి నాది నేను చూసుకునేదాన్ని. ఎంత సంపాదిస్తున్నా తెలిసి? అంటే బేసిక్ ఎంత వచ్చింది? ఫస్ట్ సాలరీ ఎంత? సాలరీ కాదు, నా ఫస్ట్ పోర్ట్రేట్ పేమెంట్ 500 rupees. ఓకే, నాట్ బ్యాడ్. సరిపోయింది పాకెట్ మనీకి అప్పటి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ పోర్ట్రేట్ వేసాను. అది కమిషన్ వర్క్ ఆర్డర్.
అది గుజరాత్ అనుకుంటా, గుజరాత్కి కొరియర్ చేశాను. అది నా ఫస్ట్ పోర్ట్రేట్. ఓకే, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు ఒక ఈవెంట్కి? ఇప్పుడు అంటే ఇది ఇప్పుడిప్పుడే ఇక్కడ ట్రెండ్ అవుతుంది కదా, అండ్ ఆల్సో నేను స్టార్ట్ చేసి కూడా ఎన్నో మంత్స్ అవ్వలేదు. సో ఇనీషియల్గా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు లైక్ దీనికి యూజువల్గా ఎలా ఉంటుందంటే మినిమం 20K నుంచి ల్యాక్స్లో ఉంటుంది అనమాట ఈవెంట్కి. అంటే వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి అండ్ క్యాన్వాస్ సైజ్ని బట్టి ఇలా ఉంటుంది కదా. సో 20K నుంచి కొంచెం జనరల్గా అయితే lakhs లో మొత్తానికి ఉంటది. ఎంత సంపాదిస్తున్నాను నెలకి? ఒక 2-3 ఈవెంట్స్, 4 మొత్తం యాన్యువల్ ఇన్కమ్ పర్సనల్గా హాబీ నుండి. అంటే అది చెప్పలేము. ఇప్పుడు ఒక 1 మంత్ నాకు చాలా వచ్చేస్తాయి ఆర్డర్స్. ఇప్పుడు ఇదంటే లైక్ మ్యారేజ్ సీజన్ కాబట్టి నేను 1 డేకి 2 ఈవెంట్స్ చేయగలను. ఓకే, మంచి ప్రాఫిట్ జోన్లోనే ఉన్నావు అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఇది కాకుండా ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నావు కదా, సో ఇది అమ్మ కోరిక నెరవేర్చినట్ట లేకపోతే నాన్నగారి కోరిక? అలా అని కాదు, ఇప్పుడు నాన్న కూడా హ్యాపీయే. ఓకే, ఒప్పుకున్నారా మరి? వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది నీకు? అదంతా సెట్ అయిపోయిందా? అంటే ఒక అమ్మాయి బయటికి వచ్చి ఈవెంట్స్లో చేస్తూ ఉంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆర్ట్స్ అన్నా క్రియేటివ్ ఫీల్డ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. తను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. నేను అడిగేదాన్ని, అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ కదా, నేను అడిగేదాన్ని నాకు నేర్పించచ్చు కదా, అంటే నీకెందుకు ఇది అనేది. కానీ ఆర్ట్ అయితే ఇంట్రెస్ట్ మా మమ్మీకి. సో అలా చేస్తూ ఉండేదాన్ని. మా మమ్మీ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా నాన్న అంటే 2 బ్యాలెన్స్ చేసుకో అనేవాడు, కానీ అసలు ఆర్ట్ వేయొద్దు అలా ఏం లేదు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని అన్నారు కానీ ఇది వేయొద్దు అనలేదు, 2 మేనేజ్ చేసుకో అని అన్నారు. ఇంకా నీ ఇష్టం, మన పిల్లల ఇష్టం అన్నట్టు వదిలేసారేమో. అంతే మమ్మీ అనుకోవచ్చు. ఎక్కువ అలా చేస్తుంది. ఓకే, అయితే డాడ్స్ డాటరా మామ్స్ డాటరా? మా నాన్న కూతుర్నే. నాన్ననే ఎక్కువ. ఆబ్వియస్లీ ఇంకా డాడ్స్ డాటర్ అది కాంబినేషన్ వేరు. ఇప్పుడు హ్యాపీ, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు నాతో పాటు ఈవెంట్ కి. ఆ మొత్తం అయ్యే వరకు ఉంటారు, ఎందుకంటే అప్పుడప్పుడు లేట్ అదే నైట్ నైట్ మ్యారేజెస్ అవుతాయి అని నేను అదే అడగబోతున్నాను. నైట్ మ్యారేజెస్ అవుతాయి, కంటిన్యూస్ గా మార్నింగ్ వరకు కూడా ఉండే పెళ్ళిళ్ళు ఉంటాయి. సో అలాంటి టైంలో ఎలా మమ్మీ డాడీ ఉంటారు నీతో? ఖచ్చితంగా వస్తారు. ఎవరన్నా మా నాన్న ఖచ్చితంగా వస్తారు, కుదిరినప్పుడు అమ్మ కూడా వస్తుంది. సో హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు, రీల్స్ షూట్ చేయడానికి కానీ లేకపోతే మొత్తం ఈవెంట్ అయిపోయేంత వరకు నాతో ఉంటారు. లేట్ నైట్స్ అవుతే అలా అవుతుంది కదా, సో వాళ్ళతో. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించలేదా పెళ్లిలో వేసేటప్పుడు? ఇనీషియల్గా అనిపించింది. అంటే ఇప్పుడు ఒక 7 అవర్స్లో మనం ఈ క్యాన్వాస్ అంతా లైవ్లో కంప్లీట్ చేయాలి అంటే చాలా కష్టం. లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ అంటే పోజ్ కూడా వాళ్ళకి నచ్చిందే వెయ్యాలి. అంటే ఆ క్యాన్వాస్లో వచ్చే పోజ్ కానీ ఆ డెకరేషన్లో కొన్ని చేంజెస్ అడుగుతారు అప్పుడప్పుడు, కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి ఇష్టం అనుకోండి డాగ్ని అలా యాడ్ చేయమని, వాళ్ళ పెట్స్ ఉంటాయి కదా అలా యాడ్ చేయమంటారు. ఇదంతా ప్రాసెస్ అంతా 7 అవర్స్లో కంప్లీట్ అవ్వాలంటే లైక్ కొంచెం టెన్షన్ అవుతుంది ఇనిషియల్గా. అప్పుడప్పుడు సింపుల్ డెకరేషన్ ఉంటుంది, అప్పుడప్పుడు చాలా గ్రాండ్ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం భయం వేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం సెంటర్ స్టేజ్ వేస్తారా లేకపోతే పూర్తిగా వేయడానికి కూడా ఉంటుందా? అది అగైన్ క్లయింట్ సిస్టమ్ అనమాట. యూజువల్గా వాళ్ళు ఏమంటారంటే క్యాన్వాస్కి ఎలా సెట్ అవుతే అలా వేయండి అంటారు. వాళ్ళు ఒకవేళ పెద్ద బిగ్ క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది స్టేజ్ అంతా, లేకపోతే మెయిన్ స్టేజ్ అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఫోకస్ చేస్తారు. ఓకే, మొత్తానికి అయితే హ్యాపీ. ఓకే, సో అసలు తులసి ఏం చదువుకుంది అండ్ ఎక్కడ నుండి, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎంతమంది? నేను గ్రాడ్యుయేషన్ 2024లో పాస్డ్ అవుట్ అనమాట, MGIT కాలేజ్. అండ్ మా ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, బట్ చిన్నప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో సెటిల్. ఎందుకంటే మంచి తెలంగాణ స్లాంగ్ కూడా వస్తుంది వస్తుంది అంటే. ఓకే, సో పూర్తిగా నీ డ్రీమ్ ఏంటి, నీ గోల్ ఏంటి? ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకుంటున్నావా, లేదా ఇదే మంచి హాబీగా మార్చుకొని ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళాలనుకుంటున్నావా? అంటే నేను నా గోల్ ఏదైనా, నా ప్యాషన్ ఏదైనా, ఆర్ట్ మాత్రం ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ కదా, నాకు ఆర్ట్ దానికి బేస్మెంట్లా ఉందన్నమాట. అంటే క్రియేటివ్ థాట్స్ కానీ ఏదైనా ఇప్పుడు చేయాలన్నా కూడా
మనకు ఆ క్రియేటివ్ థాట్ అనేది ఆర్టిస్ట్కి కొంచెం తొందరగా వస్తుంది. లైక్ చిన్నప్పటి నుంచి ఆర్ట్స్, ఆ క్రియేటివిటీ కానీ అది కొంచెం ఉంటుంది కాబట్టి నాకు డిజైనింగ్కి అది చాలా హెల్ప్ అయింది. సో నా గోల్ ఏదైనా కూడా ఆర్ట్ మాత్రం ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. నాకు మన ఇండియన్ ట్రెడిషన్ని అంటే నేను డిజైన్ చేసిన క్లోత్స్ని ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో వెళ్ళాలని నా గోల్ అన్నమాట, Oh. అల్టిమేట్ గోల్. మంచిగా వెళ్ళాలి, ఇంకా సక్సెస్ రావాలి. సో నీకు ఇంకేమైనా ఇలా చేయాలి ఈవెంట్స్లో, ఇప్పుడు లైవ్ పెయింటింగ్స్ చేస్తున్నారు కదా, సో అలా కాకుండా ఏమైనా స్పెషల్గా అనిపించిందా? ఇలా కాకుండా ఇంకా ఇలా చేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది, ఐడియా లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఓన్లీ లైవ్ పెయింటింగే కాకుండా ఇంకా కొంచెం చాలా ఇంటరాక్టివ్ పెయింటింగ్స్ కానీ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి చాలా ఐడియాస్ ఉంటాయి అన్నమాట. లైక్ వాళ్ళ హ్యాండ్ ఇంప్రెషన్స్ పెట్టడం కానీ, వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా వాళ్ళ హ్యాండ్ ఇంప్రెషన్స్ పెట్టడం కానీ, ఓన్లీ పెళ్ళికే కాదండి, లైక్ బర్త్డే ఫంక్షన్స్, ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్ సెరమనీ విచ్ ఇస్ అంటే ఒక 5 or 4 hours ఉండే ఏ ఫంక్షన్కైనా కూడా ఇలా చేయొచ్చు. ఓన్లీ లైవ్ పెయింటింగే కాదు, లైక్ అంటే గెస్ట్లది హ్యాండ్ ఇంప్రెషన్స్ పెట్టి వాళ్ళకి నోట్ రాయడం, లైక్ బర్త్డే అవుతే ఒక స్వీట్ మెమరీ లాగా వాళ్ళకి ఏదైనా గుడ్ విష్ చేయడం, నోట్స్ రాయడం, థంబ్ ఇంప్రెషన్స్ పెట్టడం, పిల్లలకి కొంచెం చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా వస్తుంది గెస్ట్ పోర్ట్రేట్స్ అన్నమాట. అంటే వచ్చిన గెస్ట్ అందరివి ఇల్లుస్ట్రేషన్స్ లాగా వస్తాయి ఇంత చిన్న కార్డ్లో, వాళ్ళ పెయింటింగ్స్ వేసి లైక్ వాళ్ళు ఫోటో ఇచ్చి వెళ్ళొచ్చు. మొత్తం ఫంక్షన్ అయిపోయి వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు దే కెన్ టేక్ దట్ పెయింటింగ్స్ టు దేర్ హోమ్ అన్నమాట. ఓ సో స్వీట్, చాలా కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్. అండ్ ఇప్పుడు ఈ పెయింటింగ్ ఏదైతే చేసావో ఎంత టైం వరకు సబ్మిట్ చేస్తావు వాళ్ళకి? 7 hours? మినిమం 6 hours అయితే పక్కా పడుతుంది. ఇంకా కొంచెం కాంప్లెక్స్ ఉంది, పెద్ద సైజ్ క్యాన్వాస్ అలా అయితే ఒక 7 hours పడుతుంది. అప్పటికి క్లయింట్స్కి ఇంకా స్టేజ్ కానీ ఇంకా చాలా ఎక్కువ వాళ్ళకి డీటెయిలింగ్ కావాలి అంటే ఐ టేక్ దట్ పెయింటింగ్ టు హోమ్ అన్నమాట. అక్కడ చిన్న చిన్న సెట్టింగ్స్ ఏమైనా ఉంటే మెయిన్ది అయిపోతుంది, వాళ్ళ పెయింటింగ్ అయిపోతుంది. చిన్న చిన్న సెట్టింగ్స్ ఏదైనా ఉంటే నేను చేసి ఐ సెండ్ అనమాట వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఒక సెలబ్రిటీ సింగర్, సో అది కనిపించింది. ఏంటి సెలబ్రిటీస్ని కూడా కలిసారా? అంటే లేదు, ఐ వర్క్ ఇన్ స్టూడెంట్ ట్రైబ్ అనమాట. అంటే అసలు ఏంటది? స్టూడెంట్ ట్రైబ్ ఇట్స్ ఎ కమ్యూనిటీ. బేసికల్లీ మేము ఇప్పుడు క్లోతింగ్ వర్టికల్ కూడా స్టార్ట్ చేసాం కొత్తగా, అది బీస్ట్ అంటారు, BA స్టూడెంట్ ట్రైబ్ అనమాట, బీస్ట్. సో ఐ హ్యాండిల్ బీస్ట్. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఐడియాస్ని ప్రమోట్ చేయడం, అంటే వాళ్ళ ఐడియాస్కి ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట. ఐ డిజైన్ టీషర్ట్స్. సో రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీస్ తీసుకున్నారు, సింగర్ ప్రణవ్ కౌశిక్ వేసుకున్నారు, అది డిజైన్ చేసింది నేనే. ఇప్పుడు ఇంట్లో మధ్యతరగతి కుటుంబం అనగానే అందరూ బీటెక్ చేయించిన తర్వాత మా అమ్మాయి ఇలా ఇంజనీరింగ్ అవ్వాలి, లేకపోతే ఇలా డాక్టర్ అవ్వాలని ముందుగానే కలలు కంటూ ఉంటారు. సో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక అమ్మాయి ఆర్ట్ వర్క్ నేర్చుకుంటా అంటే ఫ్యామిలీ ఫస్ట్లో నెగిటివ్గానే తీసుకుంటారు కదా, పేరెంట్స్ కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళ కోసం. అలా ఏమైనా ఫేస్ చేసిన డిఫికల్టీ, ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్లో ఇలా లైట్గా తీసుకునేవాళ్ళు, తిను ఏదో గీసుకుంటూ ఉంటుందిలే, ఎప్పుడు చూసినా కలర్స్ పెయింట్ బ్రష్ అది పట్టుకొని ఉంటుంది, చదువుకోదేమో, అంటే చదువు రాక ఆర్ట్ సైడ్ వెళ్ళిందేమో అని అందరు ఫీలింగ్ అనమాట, అలా అనుకునేవాళ్ళు. బట్ డీప్గా నేను ఇంటర్నల్గా ఏంటి ఈ ఆర్ట్లో ఎంత గ్రోత్ ఉంది అదంతా తెలీదు మా ఇంటి దగ్గర వాళ్ళకి కానీ. మా ఇంట్లో వాళ్ళంటే చూస్తారు, కొన్ని గంటలు నేను అదే వేస్తూ ఉంటాను కదా, సో ఆ కష్టం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ చేస్తా కాబట్టి ఏమనేవాళ్ళు కాదు. బయట వాళ్ళకి అది తెలియదు కదా, ఏదో వేసుకుంటూ ఉంటుందిలే తను ఆర్ట్ అది అనుకునే వాళ్ళు, కానీ వాళ్ళకి వాల్యూ తెలీదు చూసేదాకా. ఒక ఆర్టిస్ట్కి మాత్రమే ఆ వాల్యూ తెలుస్తుంది, అంత కష్టపడి చేసినందుకు. ఆ ఆర్టిస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఆ కష్టం వెనుకున్న
వే ఏదైతే జర్నీ ఉందో వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి సో సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ నాట్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ అన్ ఆర్ట్ అనమాట ఫ్రమ్ ఆర్టిస్ట్. అది ఎవరైనా కానివ్వండి, కొంతమందికి ఆ కళ నచ్చిన వాళ్ళ ఆర్డర్స్ కూడా లైక్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది మీ ప్రైజింగ్ అది ఇది అంటే ఐమ్ లైక్ ఓకే అండి, థ్యాంక్ యూ, మీ ప్రైస్కి సెట్ అయిన వాళ్ళకి మేబీ యూ కెన్ రీచ్ అవుట్ అని చెప్తాను. కానీ నేను ఏం అనేదాన్ని కాదు, బికాజ్ అందరి ప్రైజెస్ వేరే ఉంటాయి. నా కష్టానికి, నా హార్డ్ వర్క్కి, లైక్ మెటీరియల్ కాస్ట్ అదంతా చూసి నా ప్రైజింగ్ ఉండేది. అండ్ ఆర్డర్స్ కూడా అలానే రిసీవ్ చేసుకున్నాను. అసలు ఈ యంగ్ అమ్మాయివి చాలా అంటే పాకెట్ మనీ సరిపోవాలి. బేసిక్గా అయితే పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేసిన ఫ్యాషన్ మనీ ఇన్కమ్, ఇంకా మనీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎందుకంటే అది మన కష్టం సంపాదిస్తున్నాం కాబట్టి. నో, పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేయలేదు, నాకు ఇష్టంతో స్టార్ట్ చేశాను. ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని తీసుకున్నాను, అంతేగాని లైక్ నాకు ఎలా ఉండేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా నేను ఒక 1 year అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 1 year 365 daysలో నేను ఆర్ట్ వెయ్యని రోజు లేదు. 365 days లేదు, ఆర్ట్ వెయ్యని రోజు లేదు. అంటే ఫస్ట్ పోర్ట్రేట్ మహేష్ బాబుది వేశాను, అంతకు ముందు వరకు నేను ఒక్క మనిషి పోర్ట్రేట్ కూడా వేయలేదు. చిన్న పిల్లలు వేసుకుంటారు కదా ఫ్లవర్స్ కానీ, అలానే చేసేదాన్ని, ఇవి ఏం వేయలేదన్నమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్కటి అంటే రోజుకొకరిది, రోజుకొక మహేష్ బాబు ఏమో అప్పుడు ఫేమస్, ఐ మీన్ మీ ఫేవరెట్ యాక్టరా? కొంచెం అలానే పర్టికులర్గా వీళ్ళు ఇష్టం అని లేదు, సో ఆయనది ఎందుకో చూసి వేయాలనిపించింది, వేశాను. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పెడితే. అండ్ చిన్న చిన్నగా అలా ఒక్కొక్కటి రోజుకొకటి అంటే రోజు కొంచెం ప్రోగ్రెస్. అలా నేను ఇంతకుముందు పెద్ద ఆర్టిస్టులు ఇలా చెప్తారు కదా, అంటే కన్సిస్టెన్సీ ఉండాలి దేనికైనా, రోజు ప్రాక్టీస్ చేయాలి అంటే నేను ఓ అవునా అలా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తా, అంటే కన్సిస్టెన్సీ ఉండాలి ఏదైనా, నేర్చుకునే దానికైనా లేకపోతే నేర్చుకోవాలనుకుంటున్న దానికైనా రోజు ప్రాక్టీస్ ఈజ్ ద కీ అండి. వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ అన్ ఆర్టిస్ట్? సజెషన్ అంటే ఒకటి, ఇప్పుడు దాంట్లో సక్సెస్ అవ్వాలి, నాకు ఆర్డర్స్ రావాలి, దాని నుంచి నేను ఎర్న్ చేయాలి అని కాకుండా నేర్చుకోవాలని ఎక్కువ ఉండాలి, అప్పుడే వాళ్ళు ప్రాక్టీస్ చేయగలరు. ఏదైనా సరే మీరు ఎక్కడైనా కోర్స్లోకి వెళ్తే యాక్టింగ్ అయినా ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ ఏవైనా ఉంటే వాళ్ళు చెప్పగలరేమో, మెంటర్స్ ఉంటారేమో, బట్ మనకి లోపల నుంచి లైక్ నేను నేర్చుకోవాలి అనేది ఉంటే దీనికి, ఎందుకంటే ఆర్ట్ అంటే ప్రాక్టీస్ చాలా, అంటే పర్ఫెక్షన్ ఉండాలి. అందులో నేను చార్కోల్ కాబట్టి, రియలిస్టిక్ వర్క్స్ కాబట్టి దాంట్లో చాలా ఒక hundreds of layers ఉంటాయి అన్నమాట. ఒక లేయర్ బై లేయర్ వేయాలి, అది చూడగానే అప్పుడు అది రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో చాలా వెనక టైం పడుతుంది. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండి నేర్చుకోవాలి అని అనుకుంటే లైక్ ఎవరికైనా వస్తుంది ఆర్ట్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎలా? అంటే నా వరకు అప్రోచ్ కావాలంటే త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ అలా ఉండేది. అండ్ ఆల్సో నేను బయట స్టాల్స్ కూడా పెట్టేదాన్ని, అంటే ఫ్లీ మార్కెట్స్ అలా జరుగుతాయి కదా ఆర్టిస్టులకి, అలా ఆర్టిస్ట్ అని ఒక కమ్యూనిటీ ఉదయ్ అన్న అని తను ఫామ్ చేశారు. అక్కడే నాకు ఈ ఆర్ట్ కమ్యూనిటీతో కానీ, ఆర్ట్లో ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ మన హైదరాబాద్లో అయితే ఆర్టిస్ట్ ఈజ్ బెస్ట్ అనమాట. సో వాళ్ళ కమ్యూనిటీ ఈవెంట్స్కి అటెండ్ అయ్యేదాన్ని, అక్కడ నా ఫస్ట్ స్టాల్ పెట్టాను. అండ్ అక్కడ ఒక స్కెచ్ సెల్ అయింది నాది, అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టడం వేరు, జస్ట్ చూసి వెళ్ళిపోతారు అందరూ, ఓ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తారు, ఎన్ని అవర్స్ పట్టిందని తెలుసుకుంటారు, అప్రిషియేట్ చేస్తారు. బట్ అది కొనాలంటే సంథింగ్, ఇట్ టేక్ సంథింగ్ కదా, చాలా నచ్చాలి, అది మనస్ఫూర్తిగా నచ్చితే గానీ కొనుక్కోలేము. సో అది కూడా దేవుడి బొమ్మ తీసుకున్నారు వాళ్ళు, నాది ఒక బొమ్మ గీసావు ఇంతకి? సమ్ పేరు గుర్తులేదు, కృష్ణును ఇలా లాంటిది కాదు, శూలం ఏదో పట్టుకొని ఉంటారు, కార్తికేయ అనుకుంటా, సుబ్రహ్మణ్య స్వామి. యా, అంటే సుబ్రహ్మణ్య స్వామి చిన్నప్పటిది అనుకుంటా. ఇన్ని ఈవెంట్స్ అటెండ్ అయ్యావు కదా, సో ఎప్పుడైనా నెగటివ్గా ఏమైనా జరిగిందా?
అంటే దీనివల్ల అరే ఎందుకు చేసాంలే, అసలు ఈ ఈవెంట్గా రాకపోతే బాగుండు అనిపించే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎందుకు చేసాంలే అని అనిపించలేదు, కానీ ఒక ఈవెంట్లో లైక్ అయిపోయింది, అందరూ హ్యాపీ. నాకు చాలా అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టిందనమాట. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది, హ్యాపీ అందరూ. బట్ ఏమైంది, సబ్మిట్ చేసే టైంలో క్యాన్వాస్ ఇచ్చేస్తాను కదా, లైక్ చెప్తాను వాళ్ళకి ఇలా ఇలా ప్రిజర్వ్ చేసుకోండి, అక్కడ ఇది డ్రై అయిపోయినాక ఐ ప్యాక్ దిస్ అలా అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే సర్లే అక్కడ పెట్టేయండి అంటే కొంచెం వేరేలా అన్నారు. నాకు అక్కడ బాధ అనిపించింది. అంటే ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు కాదు, బట్ వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. అలా అనేసరికి నాకు అప్పుడు అనిపించింది, అరే అంత కష్టపడి వేసాని కొంచెం కూడా గుర్తించలేకపోయిందని ఆ బాధ వెలికి ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది, అది సహజం. కానీ ఆర్టిస్ట్ని గౌరవించాలి, ఏ చిన్న పెద్ద అని కాకుండా. ఆర్ట్ వర్క్ అనేది చాలా, అంటే నా దృష్టిలో చాలా పెద్దది. ఎందుకంటే అది చాలా తక్కువ మందికి వస్తుంది, ఎవరికి రాదు. సో మంచి ఆర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలా ఆర్ట్ వర్క్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి మంచి టాలెంట్స్తో ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ తులసి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.